క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడినటువంటి డిఎస్పి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గిరిజన వైద్య విద్యా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి మా ప్రియతమ గౌరవనీయులు పెద్దలు ఐటీడీఏ ప్రాజెక్ట్ మేడం గారు అయినటువంటి శ్రీమతి శ్రీపూజ మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మ్యారథాన్ క్లోజింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన కలెక్టర్ సార్ ఏఎస్ దినేష్ కుమార్ గారికి, మన ఐసిఐ నుంచి విచ్చేసిన లజావతి నాయుడు గారికి, ఆర్డీఓ గారికి, డిఎల్పిఓ గారికి, డిఎస్డిఓ గారికి, తదితర డిఎస్పి గారికి అందరికీ కూడా నా శుభానందం. అందరూ కూడా ఈరోజు మన ఉత్సాహంగా మ్యారథాన్లో పాల్గొనడం జరిగింది. ఇందాక డిఎస్పి గారు చెప్పినట్టు మీ అందరి ఉత్సాహం మన అరకు ఉత్సవం ఎనర్జీని రెట్టింపు చేసింది. మనం ఈ మ్యారథాన్లో చూసినది ఏంటి అంటే, మన లోకల్ టాలెంట్ ఎంత అద్భుతంగా ఉంది అని, మన లోకల్లో ఎంత బ్యూటిఫుల్ రన్నర్స్ ఉన్నారు, ఎంత టాలెంటెడ్ స్పోర్ట్స్మెన్ యాటిట్యూడ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మనం యూజువల్లీ చూసుకుంటే ఈ హిల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి శారీరక స్టామినా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ టెరైన్ అవసరం బట్టి కానీ, తీసుకునే ఫుడ్ వల్ల కానీ, ఆర్గానిక్ మెటీరియల్స్ వలన కానీ, బాడీ బిల్డప్ కానీ, స్టామినా కానీ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఈ మంజంగి, మాడగడ వ్యూ పాయింట్స్ దగ్గర చూసుకుంటే కూడా మనకి హైదరాబాద్ ఇలాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా కష్టపడి ఎక్కుతూ ఉంటారు ఈ ట్రెక్స్. కానీ మన వాళ్ళు చాలా సునాయాసంగా చేసేస్తుంటారు. సో మనకి ఈ ఇన్బిల్ట్ ఏదైతే మంచి శారీరక శక్తి ఉందో, శారీరక క్యాపబిలిటీస్ ఉన్నాయో, దీని ఫుల్ పొటెన్షియల్ మనం ట్యాప్ చేసుకోవాలి. ఈరోజు మనం చేసింది శారీరక ఉల్లాసం కోసమే కాకుండా, ఇది మనం ఒక బ్యూటిఫుల్ టాలెంట్ లాగా డెవలప్ చేసుకుని మన అరకుని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో మీరు నిలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. మరి మా